ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. ఒకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు. ఈ సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. వైకాపా శాసన సభాపక్ష నేత మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా అరవకు, తగ్గించు, తగ్గు. ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడుతుంది? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నారనే కదా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందా? అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా పడగొట్టాడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్. ఏంటి బాబు అన్న ఇంకోసారి? ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాదు, ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. అసెంబ్లీలోనే అమ్మలు ఇప్పుడు అలాగే ఉంటుంది. అసెంబ్లీలోనే అమ్మలక్కలు తిట్టించింది నువ్వు. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. ఈ రోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. చెప్పవే, నేను వింటాను కదా, ఓ చెప్పే. కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నా? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఉన్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి హత్యాయత్నం చేశాడట. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. అదే పోలింగ్ బూత్ లేకపోతే ఏమిటంటే మీరు మాట్లాడేది? తిడుతుంటే వికటాటహాసాలు చేసింది నువ్వు. ఇది ఎక్కడ సాంప్రదాయం? ఎవరు సూచించిన సాంప్రదాయం?
నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికా? ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. అది రే పిచ్చోడా, స్కూల్ పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణం. చిచ్చి ఓయమ్మా, ఓ నాయనా, ఏంది ఇది? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.